ఫిబ్రవరి 26న 144 సంవత్సరాలకు వస్తున్న మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయలేని వారు ఈ పండు తినండి చాలు. ఫిబ్రవరి 26వ తేదీ అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన మహాశివరాత్రి రాబోతుంది. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి ఇది. ఈ శివరాత్రి 144 సంవత్సరాల తర్వాత వస్తున్న మహాకుంభమేళా సమయంలో వస్తుంది. ఇలాంటి మహాశివరాత్రి మళ్లీ జన్మలో రాదు. మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనమందరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచటం అని అర్థం. శవ ధ్యానం చేయాలి. మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనమందరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచటం అని అర్థం. శవ ధ్యానం చేయాలి. అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది. మనం నిత్యం అనుభవించే ఆనందాలు కంటే శవానందం అత్యంత అధికమైన ఆనందం. ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు. ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు. సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే ఏం జరుగుతుందంటే శవానందం లభిస్తుంది. మనం నిత్యం అనుభవించే ఆనందాలు కంటే శవానందం అత్యంత అధికమైన ఆనందం. ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు. ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు. కాని ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభముండదు. దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏంటంటే శివనామస్మరణ. మహాశివుడు ఆనంద స్వరూపుడు. అలాంటి మహాశివుణ్ణి మనసులో మనకు శివానందం కలుగుతుంది. కాని అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు. నిద్ర వస్తుంది. అలానే మన మనసు ఇతర విషయాలపై వెరుతుంది. కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అలారుహారం తీసుకోవాలి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు. అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం కూడా తట్టుకోలేదు. కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి. సంవత్సరమంతా పని చేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది. అయితే మేము తినకుండా ఉండలేము అనుకునేవారు కొద్దిగా ఫలహారం తీసుకోండి. అందరికీ కాకుండా ఉపవాసం చేయలేని వారు మాత్రమే సీజనల్ పండ్లు తినండి. శివరాత్రికి మనకు సపోటా, పుచ్చకాయ, ద్రాక్ష ఇలాంటి పండ్లు దొరుకుతాయి. పరిమితంగా అరటి పండ్లు తినాలి. ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు. ఫ్రూట్ జ్యూస్ తాగవచ్చు. ఇక మరీ ఉండలేని వారు 3 సార్లు నిమ్మరసం తాగుతుండాలి. ఇలా తాగటం వల్ల మీకు శక్తి వస్తుంది. ఈ విధంగా శివరాత్రి రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది. ఇక ఉపవాసం ఉన్నవారు పండ్ల రసాలు తాగవచ్చు. వండిన ఆహార పదార్థాలు తినకూడదు. ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకొని మీ మనసులో ఆ శివ స్వరూపాన్ని దర్శించుకోవాలి. 11 ఇలా ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ మనసులో జపించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు. అలాగే ముక్తి లభిస్తుంది. శివ సాహిత్యం లభిస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రం ఆ మహాశివుడే మానవారికి ఉపదేశించిన మంత్రం. ఈ మంత్రాన్ని ఈ మహాశివరాత్రి రోజు జపించడం వలన ఎలాంటి పాపాలైనా నశించిపోతాయి. మీకు ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అప్లైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు 14 లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు అన్ని కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి. మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువే ఉంటుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా మీకు దగ్గర్లో ఉన్న శివాలయంలో మారేడు మొక్క నాటండి. తద్వారా మీకు అఖండ సంపద కలుగుతుంది. అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దగ్గర శివలింగముంచి అక్కడ జలాభిషేకం చేయండి. నీళ్లతో అభిషేకం చేసుకోండి. ఇలా శివునికి పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుంది. ఒక మారేడు దళాన్ని పరమశివుడికి ఎన్నిసార్లు అయినా సమర్పించవచ్చు. అలాగే పూజలో కూడా వాడుకోవచ్చు. అలానే క్రింద పడిన మారేడు దళాన్ని కూడా శుభ్రంగా కడిగే శివ పూజకు వినియోగించుకోవచ్చని ఆచారమయుకం అనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్యాధిపత్యం రావాలంటే, బ్రహ్మాండమైన పదవులు, అద్భుత రాజయోగం, అలాగే ప్రమోషన్లు రావాలంటే కొబ్బరి నీళ్లలో ముంచిన మారేడు దళాన్ని శివలింగం దగ్గర కాని
శివుడి ఫోటో దగ్గర కాని ఉంచి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మహాధైశ్వర్యం కలుగుతుంది, అధికార పదవులు లభిస్తాయి. శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర 11 దీపాలు వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అప్లైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మహాశివరాత్రి రోజు ఆడవాళ్లు కాని మగవాళ్లు కాని సార్లు ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో వారి ఇంట్లో అష్టదరిద్రాలు తొలగిపోయి అప్లైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఆ శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. 11 ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం కింద దీపాలు వెలిగిస్తే ఈ 11 దీపాల వల్ల మీ 7 జన్మల్లోని పాపాలు, దోషాలు, దరిద్రాలు మొత్తం పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది. మీరు జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు. అలాగే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నం కాని నెయ్యి కాని దానంగా ఇస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టని ధర్మచందువు అనే గ్రంథం వివరిస్తుంది. జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలంటే, జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే, జీవితంలో డబ్బుకు ఎప్పుడు లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే వృక్షం సమీపంలో కాని మారేడు చెట్టు దగ్గర కాని ఎవరికైనా క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి. ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో మీరు దరిద్రులు కారు, ఆర్థిక ఇబ్బందులు ఉండవని ధర్మచందువు అనే గ్రంథంలో తాళపత్ర నిధి చెప్పారు. మహాశివరాత్రి రోజున మారేడు దళలతో పూజ చేసే వారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అంటే మహాశివరాత్రి రోజు మీరు మారేడు వృక్షం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో 3 ప్రదక్షిణాలు చేసినంత మహాపుణ్యం లభిస్తుంది. ఏకబిల్వం శవారోణం అని శివుడికి అర్చిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఈ మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో శివార్చన చేయడం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగం ప్రతిష్ఠ చేసిన పుణ్యఫలం వస్తుంది. అలాగే 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. అంతేకాదు 1000 అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు 1,000,000 కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుంది. అన్కే త్రిదరం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శవారుణం అని మారేడు దళాన్ని మన పురాణాలు గొప్పగా చెప్పాయి. మారేడుకు శివప్రియ అని మరో పేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయుష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అర్జున బిల్వం ఇంటి ఆవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం, తూర్పున కుంటే సౌఖ్యం, పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి, దక్షిణాన ఆపదల నివారణ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.